నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మౌన ధ్యానం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రచించిన వారు ప్యాట్నీడి వీర వెంకట సత్యనారాయణ గారు. ఒకసారి రామకృష్ణ పరమహంసను శిష్యులు మనం మనసులో మౌనంగా అడిగిన దాన్ని కూడా భగవంతుడు గ్రహిస్తాడా అని ప్రశ్నించారు. దానికి ఆయన, మీ ఇంట్లో పాకుతున్న చిన్న చిన్న ఎర్రచీమలను ఒడిసి పట్టుకుని వాటి కాళ్ళకు బంగారము వల పట్టీలు తొడిగి విడిచిపెట్టండి. అప్పుడు అవి పాకుతున్నప్పుడు అయ్యే శబ్దం కూడా వినగల ఈశ్వరుడు మీలోని మాటలను వినలేడని ఎందుకు అనుకుంటున్నావు అంటూ ఆలోచింపజేసే ప్రశ్న వేశాడు. మౌన ధ్యానం ఎలా చేయాలన్న మరో సందేహానికి సమాధానంగా రామకృష్ణ పరమహంస ఓ శివభక్తుడి కథను చెప్పాడు. బిల్వ మంగళుడు తండ్రికి శ్రాద్ధకర్మలు చేసి ఆ సందర్భంగా తయారు చేసిన తినుబండారాలను తీసుకుని వేశ్య దగ్గరకు బయలుదేరుతాడు. దారిలో ఒక ఈశ్వర భక్తుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. బిల్వ మంగళుడు తన ధ్యాసలో తాను వెళ్తూ ఆ భక్తుడి కాలు తొక్కుతాడు. నీకు బుద్ధుందా లేదా, నన్ను తొక్కుకుంటూ వెళ్తావా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తాడు అతను. దానికి బిల్వమంగళుడు, మనమిద్దరం దేన్ని స్మరిస్తున్నాము అన్న దాన్ని పక్కన పెడితే నువ్వు నిజంగా ధ్యానంలో ఉంటే నేను కాలు తొక్కిన సంగతి ఎలా గ్రహిస్తావు అని అడుగుతాడు. ధ్యానం చేస్తే అందులో పూర్తిగా లీనం కావాలని, అది కూడా తాదాత్మ్య స్థితిలో ఉండాలన్న విషయాన్ని ఈ ఉదాహరణ చెప్తోంది. ధ్యానం వైరాగ్య స్థితిలో ఉండాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ లోకంలో వెంపర్లాడుతూ ఇన్నాళ్ళున్నా నేను సాధించిందేముంది, నా మనసును మార్చు, వచ్చినట్టే వచ్చి చేజారిపోయే వైరాగ్య స్థితి నాకు స్థిరంగా చిక్కేలా ప్రసాదించు అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటి కోరుతాడు. వైరాగ్యానికి గాలిని మించిన ఉదాహరణ లేదంటారు పెద్దలు. అది దేని మీదుగా వెళ్తూ ఆ వాసనలను మోసిన తర్వాత దేనితోనూ నిమిత్తం లేకుండా తన దశలో తాను పోతూ ఉంటుంది. మనము అలాగే ఉండాలి. అలాంటి నిరాపేక్షతో, మౌనంతో మనసు లోపలికి వెళ్ళి చేసే ప్రార్థన గొప్పదని సనాతన ధర్మం చెప్తుంది. చింతన లేని తపస్సే మౌనం. అది అఖండ ఆనందపు ఆత్మస్థుతి, విషయ శూన్యావ్యవస్థ. యోగస్య ప్రథమం ద్వారం వాణిరోధో అపరిగ్రహ అంటూ అనవసరపు మాటలను కట్టడి చేయమని చెప్తారు శంకర్లు. మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వస్వం. పాప పరిహారార్థం అనుసరించాల్సిన 5 శాంతులలో మౌనం ఒకటి. ఉపవాసం, జపము, పశ్చాత్తాపము, శాంతి మిగిలినవి. మనిషి జీవితంలో చిట్ట చివరికి పొందాల్సిన స్థితి మౌనం. ఆత్మానుభవం పొందడానికి ఆధారము అదే. ఆనందానికి కారణం కూడా మౌనమే. ఆనందం ఎక్కడుంటుందో అక్కడి ఆత్మానుభవము ఉంటుంది. అలా తనను తాను తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదంటాయి ఉపనిషత్తులు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.